మనం ఎక్కడైనా భగవత్ పూజా కార్యక్రమంలోకి మనం ప్రవేశించాలి అంటే 5 రకాల శుద్ధులు కావాలి. మొట్టమొదట దేహశుద్ధి. మన దేహం శుద్ధిగా ఉన్నదా లేదా అని స్నాన సంధ్యావందనాది కైంకర్యముల ద్వారా మనల్ని మనం పరిరక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. స్నానము ద్వారా దేహశుద్ధి కలుగుతుంది. తరువాత స్థాన శుద్ధి. ఈ స్థానమంతా కూడా చక్కగా ప్రతి శుక్రవారం ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాస్త గోమూత్రంతో అయినా కూడా ఇల్లంతా మనం శుద్ధి చేసుకోవాలి, అంత ప్రోక్షణ చేసుకోగలగాలి. ఇది ప్రధాన కర్తవ్యం. తద్వారా స్థాన శుద్ధి కలుగుతుంది అన్నారు. పాత్ర శుద్ధి. భగవంతుడికి ఆరాధన చేసేటువంటి ప్రతి పాత్ర విశేషాన్ని కూడా మనం శుద్ధిగా ఉంచుకోవాలి. మనం వచ్చేస్తాం భగవత్ కైంకర్యానికి కూర్చుంటాం, కానీ పంచపాత్ర చూస్తే నల్లగా ఉంటుంది. పక్కన ఏదైనా ఒక దీపాన్ని వెలిగించే పాత్రనో ఇంకోటో అవి ఇవి చూస్తే అన్నీ కూడా మసి పట్టుకొని ఉంటే భగవత్ కైంకర్యంలోకి ఏ విధంగా మనం మనస్ఫూర్తిగా భక్తితో వెళ్ళగలుగుతాం? కనుక భగవత్ కైంకర్యంలోకి అడుగుడుతున్నాము అంటేనే పాత్ర శుద్ధిని కూడా మనం చూసుకోవాలి. తర్వాత బింబ శుద్ధి. భగవంతుడి యొక్క బింబాన్ని కూడా పూర్వం ఉన్నటువంటి పూర్వం దినము రోజున మనం అలంకరించినటువంటి ఆ పుష్పాలు నిర్మాల్యములు ఏమీ కూడా లేకుండా శుద్ధి చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ క్రమంగా చెప్తున్నారు పెద్దలు మనకు. తరువాత రావాల్సినటువంటి శుద్ధి ఏమిటి అంటే ఆత్మశుద్ధి అన్నారు. మిగతా శుద్ధులన్నీ చేయగలం, కానీ ఈ ఆత్మశుద్ధిని సంపాదించుకోవడం చాలా కష్టం. ఈ ఆత్మశుద్ధిని పొందాలి అంటే 2 ఉపాయాలు చెప్పారు మనకు పెద్దలు. భగవన్నామ స్మరణం, ఆచమనం, ప్రాణాయామం. ఈ 3 కార్యాలను మనం కనుక ఆచరిస్తే మనకు కొంత ఆత్మశుద్ధి కలిగి భగవత్ కైంకర్యంలోకి వెళ్ళడానికి మనకు యోగ్యత కలుగుతుంది అన్నారు.